యాక్చువల్గా ఈ ఫిజియోథెరపీలో ఏమవుతుందంటే అండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ సబ్సిక్వెంట్ స్పెషాలిటీస్ ఆర్ దేర్. సపోజ్ ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకుందాం. ప్రెగ్నెంట్ లేడీని తీసుకుంటే ఆమెకి ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్ కనుక మనం నేర్పగలిగితే వారికి జనరల్గా లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి బికాజ్ ఆఫ్ ద వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి చేతులు వాపులు వస్తాయి. ఎందుకు వాపులు వస్తాయి అంటే బిడ్డ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ వెయిట్ కూడా పెరుగుతుంది. బాడీ వెయిట్ పెరిగినప్పుడు స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఏవేవి నరాలు అయితే సప్లై అవుతాయో వీళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ ఫేస్ చేసేది ఏంటంటే చేతిలో మీడియన్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్ దగ్గర స్వెల్లింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ పార్ట్ అంతా గుంజుతుంది, లాగుతుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వల్ల మీ బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మీకు మొత్తం రిలాక్సింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో మీకు పెయిన్లెస్ డెలివరీకి కూడా ఈజీగా ఉంటుంది. దాన్ని ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అంటారు. ప్రీనేటల్ అయిపోయిన తర్వాత పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చాలామందికి పొట్ట వస్తుంది. ఆ పొట్ట రాకుండా ఉండడం కోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తే వాళ్ళకి ఆ పొట్ట రాకుండా ఆ చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడతాయి. స్ట్రోక్ అంటే ఏంటంటే సడన్ అబ్రప్ట్ డెఫిసిట్ టు సెకండరీ సర్క్యులేషన్ ఆఫ్ బ్రెయిన్. మనకి బ్రెయిన్లో సర్క్యులేషన్లో ఎక్కడన్నా క్లాట్ అంటే ఆ ఆర్టరీలో ఎక్కడైనా క్లాట్ అయినప్పుడు అది మనకి కుడివైపు అయితే ఎడమ వైపు ప్రాబ్లం వస్తుంది, ఎడమ వైపు అయితే కుడివైపు ప్రాబ్లం వస్తుంది. సో మనకేంటంటే ఆ జరిగిన ఇంపాక్ట్కి మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి మనం ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తాం. ఆ ఎక్సర్సైజెస్ స్టేజెస్ వైజ్ ఉంటాయి. మీకు ఆ ఎక్సర్సైజెస్ ఫస్ట్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్క బాడీ పార్ట్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మీకు వచ్చిన ఆ స్ట్రోక్ ఇంపాక్ట్ని బట్టి ఆ దానికి తగ్గట్టు కొన్ని వ్యాయామాలు ఉంటాయి. ఆ వ్యాయామాలు చేయడం వల్ల మీ మజిల్ ప్రాపర్టీస్ అనేవి ప్రిజర్వ్ అయి ఉంటాయి. దానివల్ల ఫ్లాబీ అవ్వదు మజిల్. సో మీరు అది కొంచెం స్ట్రెంచ్ చేసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు.